భరతమాత అంటున్నా, భరతమాతకి ఎంతమంది భర్తలు? భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, క్రైస్తవులకు ఒక ముక్క ఇచ్చేయండి. రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సల్యూట. అదొక కాగితం. లీగల్ రైట్స్ ఫోరం అని ఒకటి ఉంది. ఈ కేసులు, ఈ సర్వేలు, వీటన్నిటికీ వెనుక ఉంది ఒకరు. ఓకే, అదేంటంటే ఫర్మ్ పేరు ఏంటంటే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని. ప్రతి పాస్టర్కు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ఈ జీవోలో ప్రతిపాదించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. The Legal Rights Protection Forum has also written to the MOS Home J. Kishan Reddy about rising incidents of predatory proselytization in Arunachal Pradesh. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై విచారణ జరగనుంది. శ్రీదేవి ఎస్సీ కాదు అంటూ రాష్ట్రపతికి లీగల్ రైట్స్ ఫోరం ఫిర్యాదు చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎస్కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి గుంటూరు జిల్లా జేసీ ఆదేశాలిచ్చారు. తాను ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, ఆధారాలతో రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఈరోజు వాళ్ళు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అనే ఒక సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థలను టార్గెట్ చేస్తూ ఏదైతే పేద ప్రజలకి అన్నం పెట్టి ఆదుకొని వైద్యం అందించి విద్యను అందిస్తుందో ఇలాంటి సంస్థల మీద వేటు వేసి భారతదేశంలో పేదరికంలో ఉంచాలనే ఉద్దేశంతో నడుస్తున్న సంస్థ లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అనేది ఒక మతోన్మాద సంస్థ. సంఘాలు, చర్చెస్ మీద దాడులు, క్రైస్తవ సంస్థలపై దాడులు, ఫిర్యాదులు చేస్తూ అధికారికంగా ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ మతోన్మాద సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం. క్రైస్తవ మత మార్పులపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పరిశోధన చేస్తుంది. షెడ్యూల్ కులాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మత మార్పులపై ఎల్ఆర్పీఎఫ్ ఇటీవల కొన్ని పరిశోధనాత్మక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది. మతం మారి ఇంకా రిజర్వేషన్లు పొందుతూ అట్రాసిటీ చట్టాన్ని స్వార్థానికి వాడుకుంటున్న వారిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చాలా కాలంగా పోరాటం చేస్తోంది. ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది కేంద్ర హోంశాఖకు మరి ఫిర్యాదు చేసింది. దేని మీద? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మీద, అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనే వారిది. ఈ రెండు జైశాల పిడి సుందరరావు గారు వ్యవస్థాపకులుగా ఉన్న సంస్థలు ఇవి. There is an organization called Legal Rights Protection Forum in Hyderabad, which is actually sensitizing people about their rights. What to do when churches sprout up in their midst, in residential localities, and what kind of regulations that should be followed for constructing a church in a predominantly Hindu locality. And should there be churches in the function halls? All these questions, the Legal Rights Protection Forum is trying to sensitize people. ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి సుచరిత గారి మీద కూడా ఆమె ఎస్సీ కాదు క్రిస్టియన్ అని కేసు చేసినటువంటి సంస్థ కూడా లీగల్ రైట్ ప్రొటెక్షన్ సంస్థే. అలాగే ఈ జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారి మీద కూడా కేసు వేసేసినటువంటి సంస్థ లీగల్ రైట్ ప్రొటెక్షన్ సంస్థే. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ మీద పడింది. ఈ సంస్థను ఎఫ్సిఆర్ఐ రద్దు చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ వాళ్ళు కోరగా ఈ ఎఫ్సిఆర్ఐ రద్దు అయింది. Legal Rights Protection Forum, they have made a complaint against Persecution Relief and myself to the Union Ministry of Home Affairs, and they have accused us of anti-national activities against the country India. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రాస్తూ ఇవన్నీ చేపిస్తున్నారు. This complaint that has been filed against BBC is by Legal Rights Protection Forum. This happens to be an organization based out of Hyderabad, published by
BBC, which in fact the complainant essentially says is nothing but false and defamatory propaganda projecting Delhi police in a wrong angle. Now that's the reason why this complaint has been filed by Legal Rights Protection Forum. It has been addressed to the Commissioner of Police, New Delhi. ఇంకొకటి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం తెలుగు పాఠ్యాంశాల్లో యేసుక్రీస్తుని గురించి కొంచెం ఉంటే దాని మీద కూడా ఇప్పుడు కేసు వేసి ఏదో చేస్తున్నారు అంటున్నారు. ఏమంటారు నవీన్ గారు? వీళ్ళు 4th క్లాస్లో నేను తెలుగు టెక్స్ట్ బుక్ క్లాస్ 4 దీంట్లో 4వ చాప్టర్ కింద యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన జీవిత చరిత్ర గురించి రాశారు. ఇది రాసినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఈ లీగల్ రైట్స్ ఫోరం వాళ్ళు కంప్లైంట్ రాస్తే అంటే పిల్లలకు యేసుక్రీస్తు గురించి చెప్పద్దు ఇదేనా?